మధ్య ఏ న్యూస్ పేపర్ చూసినా ఆల్ రోడ్స్ లీడ్స్ టు గ్లాస్గో అన్నట్టుంది పరిస్థితి. అన్ని రహదారులు అంటే అన్ని వార్తలు తీసుకెళ్ళి గ్లాస్గో COP26 మీదే దృష్టి పెడుతున్నాయి. ఈ COP26 సంబంధించి అనేక వార్తలు వినిపిస్తున్నాయి. ముందుగా దీనిలో వాడే పదజాలం ఎన్విరాన్మెంట్ సంబంధించి రకరకాల టెర్మినాలజీ కూడా న్యూస్ పేపర్లో వస్తుంది. మొదటగా ఈరోజు ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఒకటి చూద్దాం. కార్బన్ న్యూట్రల్ ఆర్ నెట్ జీరో గోల్స్ అంటే ఏంటి? నెట్ జీరో ఎమిషన్స్ లేదా నెట్ జీరో గోల్స్ ఏదైనా ఒకటే పదం. చాలామంది కార్బన్ న్యూట్రల్ లేదా నెట్ జీరో అంటే ఆ దేశం అసలు ఎమిషన్సే విడుదల చేయదు, అసలు ఉద్గారాలే విడుదల చేయదు అనుకుంటుంటారు. ఇది తప్పు. కార్బన్ న్యూట్రల్ లేదా నెట్ జీరో అంటే ఆ దేశం రిలీజ్ చేసే ఉద్గారాలు గ్రీన్ హౌస్ గ్యాసెస్ కాంపన్సేట్ చేయడానికి ఆ దేశం కొన్ని మెథడ్స్ వాడుద్ది. అబ్జార్ప్షన్ మెథడ్స్ కానీ రిమూవల్ మెథడ్స్ కానీ. అంటే 2050 కల్లా ఒక దేశం తను రిలీజ్ చేసే గ్రీన్ హౌస్ గ్యాసెస్ దాంతోపాటు తను అదే గ్రీన్ హౌస్ గ్యాసెస్ని ఏ విధంగా అబ్జార్ప్షన్ చేస్తుంది లేదా రిమూవ్ చేస్తుంది, ఇది కనుక బ్యాలెన్స్ అయితే దాన్నే నెట్ జీరో లేదా కార్బన్ న్యూట్రల్ అంటారు. గత 2-3 సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు దీనిపైన పెద్ద క్యాంపెయిన్ నడుపుతున్నాయి. 2050 కల్లా అన్ని దేశాలు నెట్ జీరో ఎమిషన్ దేశాలుగా లేదా కార్బన్ న్యూట్రల్ దేశాలుగా తయారవ్వాలని చెప్పి చాలా దేశాలు కోరుకుంటున్నాయి. దానికి దేశాలన్నీ సంతకాలు పెట్టాలని కూడా ఈ మధ్య చాలామంది ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్టులు వాదిస్తున్నారు. అయితే ఇలా చేస్తే లాభం ఏంటి? ఇంతకుముందంతా ఎమిషన్ కట్స్ వీటి మీద ఎక్కువ దృష్టి పెట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు నెట్ జీరో లేదా కార్బన్ న్యూట్రల్ అనే దాని మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఒక దేశం గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలీజ్ చేస్తూ ఉందనుకోండి, ఆ దేశానికి బాధ్యత ఏంటంటే తను ఎన్ని గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎంత రిలీజ్ చేసిందో దానికి కాంపన్సేట్ చేసే విధంగా కార్బన్ సింక్ని క్రియేట్ చేయటం. అంటే ఎఫారెస్టేషన్ మెథడ్స్ ద్వారా ఎక్కువ చెట్లు నాటడం ద్వారా ఈ కార్బన్ డైఆక్సైడ్ని వాతావరణంలోకి సింక్ చేసేయటం. అదేవిధంగా రెండో మెథడ్ కార్బన్ రిమూవల్ టెక్నిక్స్. మోడర్న్ టెక్నాలజీ, ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీ వాడి కార్బన్ స్టోరేజ్ కానీ కార్బన్ రిమూవ్ చేయటం కానీ ఇలా చేసే టెక్నిక్స్ కూడా వాడి మొత్తానికైతే అబ్జార్ప్షన్ కానీ రిమూవల్ కానీ ఇలాంటి టెక్నిక్స్ వాడి కార్బన్ని వాళ్ళు ఎంతైతే రిలీజ్ చేశారో ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ని వాతావరణంలోంచి తీసేయటం అనమాట. సో దీన్నే కార్బన్ న్యూట్రల్ లేదా ఎమిషన్ న్యూట్రల్ లేదా నెట్ జీరో ఎమిషన్స్, నెట్ జీరో గోల్స్ అంటారు. అయితే ఈ నెట్ జీరో గోల్స్ ఏ దేశం అన్నా అచీవ్ చేయగలిగిందా? అసలు ఏ దేశం అన్నా తను రిలీజ్ చేసే గ్రీన్ హౌస్ గ్యాసెస్ కంటే తను సింక్ చేసే గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎక్కువ ఉన్న దేశం ఉందా అంటే మనం పక్కనే ఉన్న భూటాన్ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. భూటాన్ ఈజ్ కార్బన్ నెగిటివ్ కంట్రీ. కార్బన్ నెగిటివ్ కంట్రీ అంటే సింపుల్గా భూటాన్ రిలీజ్ చేసే గ్రీన్ హౌస్ గ్యాసెస్ కన్నా భూటాన్ సింక్ చేసే అంటే భూటాన్ చెట్ల ద్వారా, భూటాన్ అప్రోచెస్ ద్వారా, భూటాన్ సింక్ చేసే, భూటాన్ వాతావరణం నుంచి తీసేసే కార్బన్ డైఆక్సైడ్ మరియు ఇతర గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎక్కువ అనమాట. అందుకనే భూటాన్ని కార్బన్ నెగిటివ్ కంట్రీ అంటాం. దాన్నే కార్బన్ నెగిటివ్ అనే పదాన్ని కొన్నిసార్లు క్లైమేట్ పాజిటివ్ అని కూడా వాడుతుంటారు. సో ఇండియాకి ఇలాంటి పద్ధతి కుదురుదా? చాలా దేశాల వాళ్ళు భారతదేశం కూడా నెట్ జీరో ఎమిషన్ కంట్రీగా లేదా కార్బన్ న్యూట్రల్ కంట్రీగా ప్రామిస్ చేయాలి, ఇండియా 2050 కల్లా అవ్వాలి అని చెప్పి అడుగుతున్నారు. కానీ ఇండియాలో ఇది సాధ్యమేనా? ఇండియాకి దీని మీద చాలా అబ్జెక్షన్స్ ఉన్నాయి. మొదటిది, ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. ఇండియా చాలా స్పీడ్గా గ్రో అవుతున్న ఎకానమీ ఇప్పుడు. ఈ ఎకానమీలో ఇండస్ట్రీస్, ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ చాలా అవసరం. ముఖ్యంగా మన దేశంలో పేదలు చాలామంది ఉన్నారు, అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఉంది. ఇట్లాంటి టార్గెట్స్ పెట్టుకున్నప్పుడు కంప్లీట్గా ఇండియా కార్బన్ న్యూట్రల్ కంట్రీగా లేదా నెట్ జీరో కంట్రీగా అవటం అనేది అంత సాధ్యమైన పనేమీ కాదు. రెండోది, ఇండియాలో మనం ఎన్ని చెట్లు నాటినా, ఎంత ఎఫారెస్టేషన్ చేసినా, ఎంతవరకు చేసినా సరే నెట్ జీరో ఎమిషన్ కంట్రీగా మారటం మాత్రం అంత ఈజీ అయితే పని అయితే కాదు. తర్వాత ఈ మధ్యకాలం వస్తున్న మోస్ట్ ఆఫ్ ద కార్బన్ రిమూవల్ టెక్నిక్స్, చాలా కార్బన్ రిమూవల్ టెక్నిక్స్ ఈ మధ్యకాలంలో వస్తున్నాయి అన్నీ కూడా. అవి చాలా ఎక్స్పెన్సివ్, అన్రిలయబుల్. అంటే చెట్లు నాటే పద్ధతి కాకుండా రిమూవల్ టెక్నిక్స్లో కొత్తగా ఉన్న ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీస్, కొత్తగా వచ్చిన టెక్నాలజీస్, భవిష్యత్తులో రాబోయే టెక్నాలజీస్, ఇవన్నీ ఎంతవరకు ప్రామిసింగ్గా ఉంటాయి, ఎంతవరకు వీటిని నమ్మొచ్చు,
దాంతోపాటు ఇవి చాలా కాస్ట్లీ అనమాట. సో దీంతో భారతదేశం అయితే ప్రస్తుతానికి ఒక ఆలోచనలో ఉంది. ఈ నెట్ న్యూట్రల్ లేదా కార్బన్ న్యూట్రల్, నెట్ జీరో లేదా కార్బన్ న్యూట్రల్ ప్రామిస్ చేయటం అనేది భారతదేశానికి అంత ఈజీ అయిన పని అయితే కాదు. అయితే ఓవరాల్గా ప్రతి కంట్రీ ఒక నెట్ జీరో ఫార్ములేషన్కి వేయాలి. తను ఏ సంవత్సరం నాటికి నెట్ జీరో ఎమిషన్ కంట్రీగా మారుతుంది అని తెలియజేయాలని చెప్పి, ముఖ్యంగా గ్లాస్గోలో తెలియజేయాలని చెప్పి ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్టులు చాలామంది కోరుకుంటున్నారు. లేకపోతే గ్లోబల్ వార్మింగ్ చాలా పెరిగిపోయి క్లైమేట్ చేంజ్లో మార్పులు వచ్చి 2100 సంవత్సరం నాటికి ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్ నుంచి 3 degrees 4 degrees సెల్సియస్ వాతావరణం పెరిగినా, వేడి పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాబట్టి నువ్వు ప్యారిస్ క్లైమేట్ డీల్లో 2100 అంటే ఈ శతాబ్దం చివరికల్లా నువ్వు 2 degrees సెల్సియస్ కన్నా తక్కువ టెంపరేచర్స్ రైజ్ అవ్వాలంటే ఖచ్చితంగా నెట్ జీరోకి కట్టుబడి ఉండాలి అనేక దేశాలు, ముఖ్యంగా భారత్, చైనా లాంటి దేశాలని చెప్పి చాలామంది చెప్తున్నారు. సో ఇంతకుముందు వరకు ఎమిషన్ రిడక్షన్ టార్గెట్స్ మీద దృష్టి ఉండేది. ఈ మధ్యకాలంలో చాలామంది ఈ నెట్ జీరో మీద టార్గెట్ పెడుతున్నారు. 2050 సంవత్సరం నాటికి నెట్ జీరో మీద అన్ని దేశాలు నెట్ జీరోకి తీసుకురావాలని చెప్పి కూడా కోరుకుంటున్నారు.